హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం హైదరాబాద్లో ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ సంగీ టెంపుల్కి వెళ్తున్నాము. ఈ వీడియోలో మనం కంప్లీట్గా సంగీ టెంపుల్ ఎలా ఉంటుందో చూసేద్దాం. మనం ఇప్పుడు ఎంట్రన్స్లో ఉన్నాము, లోపలికి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ కింద పార్క్ చేసిన వాళ్ళు మెట్ల ద్వారా పైకి వెళ్తారు. ఇక్కడ మనము మెట్ల ద్వారా కాకుండా ఇంకొక వే నుంచి పైకి వెళ్ళొచ్చు. సో ఇక్కడ రైట్ సైడ్లో స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళాలనుకున్న వాళ్ళు దానికి ఎదురుగా పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, అక్కడ పార్క్ చేసి మెట్ల ద్వారా పైకి వెళ్ళిపోతారు. మనము స్టెప్స్ ద్వారా కాకుండా ఇంకొక వే ద్వారా కూడా మనం పైకి వెళ్ళొచ్చు. సో మేము అదే వేలో వెళ్తున్నాము. ఇలా స్లోప్ లాగా ఉంటుంది. ఇక్కడ పార్క్ చేసుకొని మనం మెయిన్ టెంపుల్కి ఇంకో దారి నుండా మనం ఎంటర్ అవ్వచ్చు. పైనుంచి వ్యూ చాలా బాగుంటుంది. మేము ఈవినింగ్ 6 o'clock ఆ టైం వరకు టెంపుల్లో ఉన్నాము. గ్రీనరీగా చాలా పూలతో చాలా అందంగా ఉంది. మేము ఇక్కడ కార్ పార్క్ చేసుకొని పైకి నడుస్తున్నాము. ఈ వే అంతా స్లోప్ లాగానే ఉంటుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ పార్క్ చేసిన వాళ్ళందరూ మోస్ట్లీ స్టెప్స్ ద్వారా కాకుండా ఇలా పైకి డైరెక్ట్గా టెంపుల్లోకి ఎంటర్ అయిన వాళ్ళే. ఇలా వచ్చిన వాళ్ళకి ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి చెప్పుల స్టాండ్ ఉంటుంది. సో ఈ టెంపుల్ కంప్లీట్ వ్యూ అనేది ఎలా ఉంటుందని మీకు ఒక ఫోటోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ కెమెరాస్ కానీ ఫోన్స్ కానీ అలోయే, లోపల ఫోటోషూట్ చేసుకోవచ్చు. కానీ మెయిన్ గుళ్ళో ఉన్న స్వామివారిని మాత్రం షూట్ చేయొద్దు. మిగతా ఎక్కడైనా మనం షూట్ చేసుకోవచ్చు. సో టెంపుల్ ఎలా ఉంటుందో ఒక ఫోటోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఎక్కడున్నామనేది నేను ఫస్ట్ చూపిస్తాను. ఇది టెంపుల్ కంప్లీట్ వ్యూ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ యారో కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనం ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ తర్వాత శివుని ఆలయం ఉంటుంది. ఇది శివుని ఆలయము. ఇది స్టెప్స్ ద్వారా పైకి ఎర్చిన తర్వాత దీనికి ధ్వజస్తంభంకి వెనకాల ఉన్న టెంపులే వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది మెయిన్ టెంపుల్. దీని పక్కగా ఆనుకొని పద్మావతి అమ్మవారు ఉంటారు. దాని పక్కనే ప్రసాదం కౌంటర్ ఉంటుంది. సో ఇలా ఉంటుంది టెంపుల్ వ్యూ వచ్చేసి. ఇందులో ఏంటంటే స్టెప్స్ ద్వారా ఎంటర్ అయిన వాళ్ళకి అక్కడ మనకి డైరెక్ట్ కనిపిస్తుంది చూడండి, ధ్వజస్తంభం అది కనిపిస్తుంది ఫస్ట్. దానికి ఎదురుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు. అది మెయిన్ టెంపుల్. దీనికి రైట్ సైడ్లో శివుని గుడి ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో పద్మావతి అమ్మవారు ఉంటారు. దాని పక్కనే ప్రసాదం కౌంటర్ ఉంటుంది. ఈ 3 టెంపుల్స్ మెయిన్ ఇంపార్టెంట్. దీనికి వెనకాలగా చిన్న చిన్న టెంపుల్స్ ఇలా గుళ్ళుగా కట్టి మనకు కనిపిస్తున్నాయి చూడండి, అలా కట్టుంటాయి. ఇవి కంప్లీట్గా వైట్ కలర్లో ఉంటాయి. ఈవినింగ్ టైంలో మనకి లైట్స్ వేసినప్పుడు ఆ లైట్స్కి ఈ వైట్ కలర్ మంచిగా ఎలివేట్ అవుతుంది. ఈవినింగ్ టైంలో చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీకు మంచి వాతావరణము, ఎత్తులో ఉండడం వల్ల మంచి గాలి కూడా వస్తుంది. ఇక్కడ కోతులు ఉంటాయండి, జాగ్రత్త. చాలా వరకు పైకి కూడా వచ్చేస్తాయి. ఎక్కువ స్టెప్స్ దగ్గరే ఉంటాయని చెప్తారు, పైకి చాలా తక్కువ. ఇక్కడ వాటిని కాపలా కాస్తూ కిందికి వెళ్ళగొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. సో టెంపుల్ కంప్లీట్గా చుట్టేసి ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను. దీనిలో మెయిన్ అట్రాక్షన్ ఇంకొక గుడి ఉంటుంది, నేను మధ్యలో వస్తుంది అది చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. మీకు వీడియోలు చూస్తేనే చాలా బాగా నచ్చుతుంది. అంటే దగ్గరలో ఉంటే కంపల్సరీగా ఒకసారి అయితే విజిట్ చేయవచ్చు. చాలా ఫిలిమ్స్ ఇక్కడ షూటింగ్ చేస్తారనమాట. మీకు ఐడియా ఉంటుంది, బొమ్మరిల్లు సినిమా చాలా ఫేమస్ సినిమా కదా. ఆ మూవీలో టెంపుల్లో వచ్చే సీన్స్ అన్నీ ఈ టెంపుల్లోనే షూట్ చేశారంట. ఈ టెంపుల్ చూసిన తర్వాత మీకు ఏ మూవీస్లో ఈ టెంపుల్ ఉందని మీరే గుర్తుపడతారు. మనము ఈ చుట్టూ ఒక రౌండ్ వేస్తున్నామన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను, వెనకాల ముందు ఎలా ఉంది అని చూపిస్తున్నాను. మేము 6 o'clock వరకు ఎంటర్ అయ్యాము. ఒక 2 hours ఉన్నాము టెంపుల్లో. ఈ వ్యూ వచ్చేసి చాలా మూవీస్లో ఉంటుంది. నాకు ఇది చూడంగానే అనిపించింది. సో మనము ఇప్పుడు మెయిన్ స్టెప్స్ ద్వారా పైకి వచ్చే దారికి మనము దగ్గరగా వెళ్తున్నాము. చూడండి, చాలామంది ఇలా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి, వాటిని కూడా దర్శించుకుంటున్నారు.
ఇది స్టెప్స్ ద్వారా పైకి వచ్చే వాళ్ళకి దారి అండి. ఇక్కడ నుంచి మనం మెయిన్ ఎంట్రన్స్ ఇది. దీనికి ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది, ఎదురుగానే వెంకటేశ్వర స్వామి మెయిన్ టెంపుల్ ఉంటుందన్నమాట. దీనికి రైట్ సైడ్లో శివుని గుడి చెప్పాను, లెఫ్ట్ సైడ్లో పద్మావతి అమ్మవారు ఉంటుంది. మీకు ఒక ఐడియా ఉంటుంది. స్టెప్స్ చూడండి, నేను చూపిస్తాను మళ్ళీ. సో ఇలా ఉంటుంది. ఇక్కడ పరద కట్టి ఉంది కదా, అందులో హుండీ ఉంటుంది స్వామివారిది. ఇక్కడ ఒక మెయిన్ టెంపుల్ ఉందని చెప్పాను కదా, ఇదే అండి. అక్కడ అందరూ ప్రదక్షిణాలు చేస్తున్నారు కదా. ఇదేంటంటే అమ్మవారి స్వరూపాలు, అష్టలక్ష్ములు కొలువుదీరిన టెంపుల్ అన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మనకి దగ్గరలో కూడా ఏ టెంపుల్లో ఇలా ఉండదు. ఇదైతే చూడొచ్చు ఒకసారి. నేను కంప్లీట్గా షూట్ చేశాను అమ్మవారి రూపాలు. ఒకసారి చూసేద్దాం. ఇక్కడ క్యూ లైన్ కనిపిస్తుంది కదా, అది ప్రసాదం కౌంటర్. మధ్యాహ్నం వచ్చిన వాళ్ళకి లంచ్ కూడా దొరుకుతుందంట ఇక్కడ. అంటే ఫ్రీ కాదు, మనం పే చేయాల్సిందే. మేము లడ్డు, సిరా ఇంకా పులిహోర తీసుకున్నాము. ఈవినింగ్ టైంలో ప్రసాదం ఒకటే అవైలబుల్గా ఉంటుందంట. మధ్యాహ్నం వెళ్ళిన వాళ్ళకి లంచ్ కూడా తీసుకోవచ్చు. మెయిన్గా ఇక్కడ చుట్టుపక్కల వాటర్ కానీ లేదంటే ఏ ఫుడ్ కోర్ట్ కానీ ఉండవు. దూరం నుంచి వచ్చే వాళ్ళు కంపల్సరీగా ఫుడ్ క్యారీ చేయండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే కంపల్సరీ. సో ఇక్కడైతే టెంపుల్ మాత్రమే ఉంటుంది, దీని చుట్టుపక్కల ఏవి కూడా ఉండవు. ఈ సంగీ టెంపుల్ వాళ్ళకి సంబంధించినవి టెక్స్టైల్స్ ఉంటాయి. సో కంప్లీట్గా టెంపుల్ వ్యూ వచ్చేసి ఇది. నెక్స్ట్ స్టెప్స్ కౌంట్ చెప్పలే కదా, 176 ఉంటాయంట. సో ఈరోజు మన వీడియో సంగీ టెంపుల్. వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.